అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే సంస్కృత ఛందస్సులో ఒకటైన మర్తేబం గురించి తెలుసుకుందాం. మర్తేబం అంటే అర్థం, ఆ పదానికి అర్థం ఏనుగు అని అర్థం. మర్తేబంలో సబరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. సబరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. దీనిలో 20 అక్షరాలు ఉండును. ఎన్ని అక్షరాలు అంటే 20 అక్షరాలు ఉండును. అక్షరాలు అంటే పెంచుకోవాలి. 1 2 3 అట్లా ఎన్ని ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. తర్వాత దీనిలో 1 14 అక్షరాలకు యతి చెందుతుంది. 1 14 అక్షరాలకు ఏం చెందుతుంది? యతి చెందుతుంది. పెంచుకోవాలి. 1 2 3 అట్లా మొత్తం ఎన్ని? 1 14 అక్షరాలకు యతి చెందుతుంది. తర్వాత ఇప్పుడు పద్య లక్షణాలు చూద్దాం. పై పద్య పాదము మర్తేబ వృత్తమునకు చెందినది. దీని యందు ఏముంటాయి? సబరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. సబరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత దీని యందు ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. మనం ఇక్కడ చెప్తున్నా కదా, మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు. 1 2 3 ఇవి ఎంచుకోవాలి. 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. తర్వాత దీని యందు 1 14 అక్షరాలకు యతి చెందుతుంది. 1 14 ఎంచుకోమని చెప్పిన 1 2 3 అట్లా 1 14 అక్షరాలకు ఏం చెందుతుంది? యతి చెందును. తర్వాత 4 పాదాలు ఉండును. 4 పాదాల లక్షణం సమానం. అంటే పద్యంలో ఆయన ఏమంటారంటే పాదాలు అంటారు. ఏమంటారు? పాదాలు అంటారు. ఏమి పద్యంలో అయినను పాదా అంటారు. మర్తేబంలో ఎన్ని ఉంటాయి? మర్తేబంలో ఎన్ని ఉంటాయంటే 4 పాదాలు ఉంటాయి. అంటే 4 పాదాలు 4 లైన్లు ఉంటాయంట మర్తేబంలో ఉన్న పద్యంలో. ఏ లైన్ తీసుకున్నా కూడా గణవిభజన చేస్తే మీకు ఇవే లక్షణాలే వస్తాయి. మర్తేబ పద్యానికి సంబంధించి ఏ లైన్ తీసుకున్నా కూడా ఇవే గణవిభజన చేస్తే వస్తాయి. తర్వాత ఇందులో ప్రాస నియమము కలదు. ప్రాస అంటే స్టార్టింగ్ అక్షరం నుంచి 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. ఏమంటారు? ప్రాస. ఏ లైన్ తీసుకున్నా కూడా సేమ్ అదే అక్షరం అనేది ఆ మర్తేబంలో ఉంటుంది. ప్రాస నియమము కలదు. 4 పాదాలు ఉంటును. 4 పాదాల లక్షణం సమానం. ప్రాస నియమం కలదు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం